ఇవాళ ఇంట్లోనే ఉప్తాన్ పౌడర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న పప్పులు ఉన్నాయి కదా, సేమ్ రేషియోలో తీసుకోవాలి. కందిపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు, గ్రీన్ పెసర్లు, బియ్యం, శనగపప్పు, బాదం ఇవన్నీ మనము సేమ్ రేషియోలో తీసుకోవాలి. ఇక్కడ నేను పసుపు కొమ్మలు కూడా యాడ్ చేసిన. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఏందక్క ఈ పప్పులన్నీ ఉప్తాన్ పౌడర్ చేయడానికి నేను ఇంకేదో ప్రోటీన్ పౌడర్ రెడీ చేస్తున్నామేమో అనుకున్నాను మీరు అనుకోవచ్చు. నేను చలికాలం మొత్తం యూజ్ చేస్తా కాబట్టి నేను ఎక్కువే తీసుకున్నా. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా అడిగారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నా. కొద్ది కొద్దిగా తీసుకోండి. అన్ని బాగా వేయించిన తర్వాత గిర్నీలో వేసేసేయండి. గర్లో పిండి గిర్ని ఉంటది కదా, అక్కడికి తీసుకెళ్ళండి. నాకైతే మా అమ్మమ్మ ఉంది కాబట్టి నేను సేఫ్. ఏమైందంటే ఇక్కడ బాదం యాడ్ చేసినాం కదా, గిర్నీలో స్టక్ అయిపోయింది. అమ్మకి టెన్షన్ స్టార్ట్ అయింది. అందుకే బాదం పక్కన తీసేసిన. మీరు యాడ్ చేసుకోకండి. ఇంకా అదంతా గిర్ని పట్టిన తర్వాత దాన్ని పెట్టి రోజ్ పెటల్ పౌడర్, నేచురల్ పసుపు, ఇంట్లో వాడిన పసుపు కాదు, బీట్రూట్ పౌడర్, చందనం పౌడర్ అన్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని స్టోర్ చేసుకోవాలి. స్నానానికి ముందు కొద్ది కొద్దిగా తీసుకొని దాంట్లో పెరుగు, పాలు, రోజ్ వాటర్ ఏదైనా యాడ్ చేసి థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పూసుకోవడమే. డీటెయిల్ గా కావాలంటే చిట్టల ఛానల్ చూసి